వెంకటరెడ్డి గారు, రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు నూతన సంవత్సర కానుకగా నిన్న 4,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ అప్పు రాష్ట్ర ప్రజల నెత్తిన పెట్టి సరే థ్యాంక్స్ చెప్దాము, దాదాపు 3 లక్షల కోట్ల అప్పు చేశారు అని అంటే కనబడకుండా మాయమైపోయారు, ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయారు. కనీసం లోకేష్ గారు ఉన్నారంటే 4 రోజుల క్రితమే మాయమైపోయారట. అసలు ఏమైపోయారు వీళ్ళు ఏమైపోయారన్న విషయాన్ని పక్కన పెడదాం. వీళ్ళు తీసుకొచ్చిన అప్పు ఏమైపోయిందనేది ముందుగా మాట్లాడుకుందాం. ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. ముందుగా ఈ 2025కి ముగింపు పలుకుతూ 2026వ సంవత్సరం నూతన సంవత్సరంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఈ ప్రభుత్వం ఎంతో కొంత మంచి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు దాకా లేటు చేసింది లేదు కాబట్టి ఇప్పటికైనా ఈ దాడులు, అత్యాచారాలు, హత్యలు, రెడ్ బుక్ వేధింపులు ఇవన్నీ ఆపేసి కనీసం, ఎందుకంటే మీరు అధికారంలోకి వచ్చి 19 నెలలు పూర్తి అయ్యిద్ది, రేపు 4వ తారీఖు 19 నెలలు పూర్తి అవుతుంది. సో కనీసం కొత్త సంవత్సరంలో ఉన్న ఆడబిడ్డని ఇది 1,500, నిరుద్యోగ వృత్తి 3,000 ఇవన్నీ ఇచ్చేటటువంటి కార్యక్రమాలు చేసి రాష్ట్ర ప్రజల మీద పన్నుల భారం లేకుండా చేయాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటాం. ఏం జరగలేదు రాష్ట్రంలో అభివృద్ధి కానీ సంక్షేమం. ఈరోజు మీరు పేపర్లు చదవరు, ఫస్ట్ పేపర్లు చదవడం. ఏ పేపర్ చదవమంటారు? ఇప్పుడు దూసుకుపోతుంది, ఏపీ దూసుకుపోతుంది. ఈరోజు పేపర్లో చదవలేదు మీరు? ఏపీ పేపర్లోనే దూసుకుపోతుంది. మా భాషలో చెప్పాలంటే, వాళ్ళు రాసిన భాషను చదవాలంటే జోడెద్దుల్లాగా సంక్షేమం అభివృద్ధి అని, వాళ్ళ భాషలో చెప్పాలని దోదెద్దుల్లాగా దూసుకుపోతుంది. దోదెద్దుల్లాగా వాళ్ళకి నెల 10వ తారీఖు లాగా పేమెంట్ రాలేదనుకోండి, లోటు పోటు రాష్ట్రాన్ని ముంచెత్తుతున్న పోటు, ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. అది పేమెంట్ అందకపోతే లేట్ అయితే అది నిజమైన వార్త. పేమెంట్ టయానికి అందింది అనుకోండి, 5వ తారీఖులో పేమెంట్ అందింది అనుకోండి, దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ అద్భుతం. అదరహో అమరావతి కోసం ప్రపంచం క్యూ కట్టింది. ఎక్కడ పెట్టాలో పెట్టుబడులు తెలియక ఏదైతే కరకట్ట కొంప వెనకాల వెయిట్ చేస్తా ఉన్నారు షిప్పుల్లో అని చెప్పి ఇట్లా ఉంటాయి వార్తలు. ఏంది రాష్ట్రం దూసుకుపోతే పోలీస్ శాఖ ఎంత వచ్చింది? 100కు 16 మార్కులు వచ్చినాయి. నిన్నగా మీరు డిబేట్ పెట్టి మొత్తం బాక్స్ చేశారు. ఏది రాష్ట్రంలో శాంతి భద్రతలు అత్యంత దారుణంగా ఉన్నాయి. ఏ రాష్ట్రంలోనే శాంతి భద్రతలు బాగుంటే ఎవరో ఒకరు ముందు పెట్టుబడి పెట్టడానికి వస్తారు. ఒక్కటంటే ఒక పేపర్ల మీద పెట్టుబడులు తప్ప రాష్ట్రంలో పలానా ఏరియాలో పలానా చోట గ్రౌండ్ అయిందని చూపించమండి. సరే, ఆ డెప్త్లోకి వెళ్ళేటంటే ముందుగా మన రాష్ట్ర గౌరవనీయులైనటువంటి ఏదైతే మంత్రి, విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి కొడుకు నారా లోకేష్ గారు కనపట్టలేదు కాబట్టి సోషల్ మీడియాలో నారా లోకేష్ గారు కనపట్టలేదని సోషల్ మీడియాలో అడుగుతున్నారు. సో దాన్ని పాపం తెలుగుదేశం వాళ్ళకి ఎక్కడున్నారో సమాచారం చెప్పాలని, ఎందుకంటే మా రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రి కనపట్టలేదని చెప్పి సోషల్ మీడియాలో ఒకసారి జూమ్ చేయండి అన్నది. సోషల్ మీడియాలో నారా లోకేష్ కనపట్టలేదని చెప్పి ఆయన బాక్స్ చేశారు. బాక్స్ చేసి అటు ఇటు. నేను ఒక మాట అడుగుతాను, ఒకవేళ మంత్రి గారు ఏదైనా రాష్ట్రం పని మీదో మంత్రిగా తన బాధ్యతల నిర్వహణలో ఏదైనా విదేశాలకు వెళ్ళుంటారు, మీకు అందరికి చెప్పెళ్ళాలా? అంటే విదేశాలకు రాష్ట్ర మంత్రిగా వెళ్తే చెప్పెళ్ళాలి. అవును, చెప్పెళ్ళాలి. అవును, ఏ రాష్ట్రం వెళ్ళాలి తెలియాలి. మా మంత్రి ఎక్కడున్నాడో తెలియదా? మా గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి ఇప్పుడు 8 దఫాలుగా రియంబర్స్మెంట్ లేదు, 2 సంవత్సరాలు ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయింది. మంత్రి గారు కనపడకుండా ఇటు వెళ్ళిపోతే ఎట్లా? కనీసం ఆ శాఖ ఎవరికైనా అప్పచెప్పని వెళ్ళాలి కదా. ఇప్పుడు ఎవరికి తెలియదు. ఇప్పుడు కనపట్టలేదు నారా లోకేష్ అనేది నేను అంటాం కాదు, సోషల్ మీడియా వేదికగా వస్తున్నాయి. కనపట్టలేదని ఇలాంటి బోర్డులు ఇలా పెట్టుకుంటారా, ఎలా పెట్టుకుంటారా నేను అంటలేదు. ప్రభుత్వం ఏం చెప్పలేదా? ఆయన విదేశాల్లో పెట్టుబడుల కోసం వెళ్తున్నారనో ఇంకేమీ చెప్పలేదా? వెళ్తే ఆ పేపర్లో వస్తాయి కదా, ఎల్లో మీడియాలో వెళ్తే దానికోసమే కదా వెళ్తారు. ఇప్పుడు నారా లోకేష్ గారు ఎక్కడున్నారు? క్యాబినెట్ మీటింగ్ కూడా వెళ్ళలేనంత బిజీ షెడ్యూల్లో ఏం పనులు వెళ్ళగలుగుతున్నారు? లేదంటే ఎవరైనా కిడ్నాప్ చేశారా? సమాచారం మాకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పౌరుడిగా మాకు కావాలి. ఎందుకంటే ఈయన ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్ అటెండ్ అవ్వాలి. మొన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది. క్యాబినెట్ మీటింగ్ అటెండ్ కాలేదు అని అంటే ఈయన ఎక్కడున్నాడు అనేది తెలియదనే కదా. మరి క్యాబినెట్ మీటింగ్ రాలేదు, పలానా చోటకి వెళ్ళాడు, పలానా పని మీద వెళ్ళాడు, వ్యక్తిగత పనులతో వెళ్ళాడు, లేదంటే పలానా పనులు అంతకుముందు క్యాబినెట్ మీటింగ్ రాలా, ఆ రోజు అమెరికా వెళ్ళాడని చెప్పి మనకు వచ్చిన వార్తలు. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడో సమాధానం కావాలి. పాయింట్ నెంబర్ 1, మాకున్న సమాచారం ప్రకారం, మేము సేకరించిన సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ మంత్రి, ఎర్రబుక్ శాఖ మంత్రి అలియాస్ రాష్ట్ర షాడో ముఖ్యమంత్రి లేని శాఖలన్నీ ఎందుకు తీసుకుంటారు సార్? రెడ్ బుక్ అనేది ఆయన కొత్త శాఖ కదా, ఆయన చెప్పాడు కదా 3 పేజీలే చించాను, తర్వాత చించడానికి ఇంకా టైం ఉంది అని. సో 3 పేజీలు అయిపోయినాయి కాబట్టి రెడ్ బుక్లో 3 పేజీలు చించినటువంటి నారా లోకేష్ గారు అలియాస్ రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు, షాడో ముఖ్యమంత్రిగా ఉన్న లోకేష్ గారు క్యాబినెట్ మీటింగ్ కూడా అటెండ్ కాకుండా క్యాత్వే పసిఫిక్ ఎయిర్లైన్స్లో హాంకాంగ్ వెళ్ళాడు అనేది మాకున్న సమాచారం. ఇదన్నా కరెక్ట్ అయితే ఆయనకు అక్కడ కొంచెం బందోబస్తు ఏర్పాటు చేయండి. ఎందుకంటే రాష్ట్ర మంత్రి కదా, మరి హాంకాంగ్ వెళ్ళు ఇంకో చోట వెళ్తే అక్కడ ఇక్కడలాగా 100 మంది సెక్యూరిటీ లోకేష్కి ఉండరు కదా.
సో ఆయన మరి భద్రతకి ఏమన్నా ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది కదా. ఎయిర్లైన్స్ క్యాత్వే పసిఫిక్ ఎయిర్లైన్స్ లో హాంకాంగ్ వెళ్ళాడు అనేది శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మాకున్న సమాచారం. రెండోది, ఈయన అట్లా వెళ్ళాడంటే మళ్ళీ ముఖ్యమంత్రి గారు మళ్ళీ హిందూ ధర్మ ఉద్ధారకుడు, బూట్లేస్తే తప్ప పూజలు ఎప్పుడు చేయలేనటువంటి వ్యక్తి, 40 గుళ్ళు మినిమం గోల్చకపోతే నిద్ర రానటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి అదే జంతువుల కొవ్వు లడ్డుల్లో కలిసిందని చెప్పి ఉన్మాదకరంగా మాట్లాడేటటువంటి మన హిందూ మత ఉద్ధారకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కనపడకుండా వెళ్ళాడు. ఎప్పుడు? నిన్న వైకుంఠ ఏకాదశి రోజు పక్కన తెలంగాణ ముఖ్యమంత్రి వచ్చారు దర్శనానికి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సతీ సమేతంగా రావాలిగా, మామూలుగా రాడు కదా చంద్రబాబు నాయుడు గారు. బూట్లు వేసుకొని సతీ సమేతంగా వచ్చి పూజలు చేయాలి కదా. మరి నిన్న రాలేదేంటి అని ఎంక్వైరీ చేస్తే విదేశీ పర్యటన కానీ రాశారు. ఏ విదేశీ పర్యటన రాయాలి కదా. ఈశ్వర్ గారో లేదంటే పాషా గారో వెంకటరెడ్డి గారో ఇంకోలాడన పోతే మనకు సంబంధం ఉండదు. ఏది మనం రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉండదు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి విదేశీ పర్యటన అంటే ఏ విదేశీ పర్యటన? అమెరికా పోయాడా, అండమాన్ నికోబార్ పోయాడా, అంగారగ్రహం మీదకి పోయాడా, ఎక్కడికి పోయాడో తెలియాలి కదా. అది ఎక్కడా గోప్యంగా ఉంచారు. ఎందుకు ఒక ముఖ్యమంత్రి పర్యటనని, అది వ్యక్తిగత పర్యటన అయినా పలానా ఏరియాలో ఉన్నారు పలానా దేశం వెళ్ళారని చెప్పకపోతే రేపొద్దున ముఖ్యమంత్రి గారికి భద్రత ఎవరు కల్పిస్తారు? పాయింట్ నెంబర్ 1. ఆయన మాకున్న సమాచారం ప్రకారం వైకుంఠ ఏకాదశి కంటే చాలా ఇంపార్టెంట్ పనిలో వెళ్ళాడు. ఏంటదంటే 9H మాల్టా దేశానికి చెందినటువంటి స్పెషల్ ఫ్లైట్. ఇది ఇండియన్ ఫ్లైట్ కాదు, 9Hతో స్టార్ట్ అయింది. నార్మల్గా ఇండియన్ ఫ్లైట్స్ అయితే వీటితో స్టార్ట్ అవుతాయి. సో ఇది మాల్టా దేశానికి సంబంధించినటువంటి స్టార్టింగ్ 9H అని వస్తుంది సిరీస్. దీనికి సంబంధించినటువంటి స్పెషల్ ఫ్లైట్తో నిన్న ఉదయం 10 గంటల కంటే వైకుంఠ ఏకాదశి రోజున 10 గంటలకి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఏదైతే ఆయన బాలీకి వెళ్ళాడని మాకున్న సమాచారం. ఈ బాలి వెళ్ళాడని మాకున్న సమాచారం. బాలి వెళ్ళాడా, బంగ్లాదేశ్ పోయాడా, బ్యాంకాక్ పోయాడా, ఎక్కడికి వెళ్ళినా మా ముఖ్యమంత్రి అంటే మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడున్నాడో ప్రజలకు సమాచారం చెప్పాలి. ఇది ఒక నేను రాష్ట్ర ఓటర్గా అడుగుతా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా అడగట్లా. సమాధానం చెప్పండి. ఎంత గోప్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఏంటి? మంత్రి అయినా సరే ఖచ్చితంగా అధికారిక పర్యటనలో ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలి. లేదా వ్యక్తిగత పర్యటన పలానా చోటకి వెళ్తున్నామని చెప్పాలి. సార్ పలానా చోట ముఖ్యమంత్రి నీ పర్సనల్ పని మీద వెళ్ళు, నువ్వు లేదంటే 75 ఏళ్ల వయసులో మీరు ఎంజాయ్ చేయండి, ఎవరు కాదంటలేదు. హ్యాపీ న్యూ ఇయర్ వేడుకలు ఇండియాలో బాగా జరగని ఆయన ఫీల్ అయ్యి విదేశాల్లో జరుపుకుంటారంటే దాన్ని ఎవరో కాదనలా. కానీ ఎక్కడికి వెళ్ళాడో కనీసం సమాచారం ఉండాలి కదా. అడగండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదు అప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఆ పర్యటన డీటెయిల్స్ ఎక్కడ దిగింది వాళ్ళే రాశారు సార్. పలానా చోట ఫ్లైట్ టేక్ ఆఫ్ అవడానికి అక్కడ ఎయిర్ ట్రాఫిక్ ఉండటం వల్ల అక్కడ కాకుండా వేరే చోట వెళ్ళిందని చెప్పి వాళ్ళు రాసినటువంటి వార్తనే నేను మీకు చూపిస్తాను. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా అంతకుముందు దుష్ప్రచారం చేశారో, దుష్ప్రచారం చేస్తేనే వాళ్ళు దొరికిపోతారు. చూడండి ఇక్కడ మీకు లండన్ మిస్టరీ అని పెట్టి జగన్ ఫ్లైట్ అక్కడ ఎందుకు దిగింది, ఇస్తాంబుల్లో ఇంధనం నింపుకోవడంలో జాప్యం, మళ్ళీ ఆన్సర్ కూడా వాళ్ళే రాస్తారు. వీళ్ళేందో నాకు అర్థం కాదు. క్వశ్చన్ ఏమో వాళ్ళే, మళ్ళీ ఆన్సర్ వాళ్ళే రాసి మన క్వశ్చన్ అడుగుతారు. ఇస్తాంబుల్లో ఇంధనం నింపుకోవడంలో జాప్యం, జూరెక్ లో రాత్రి 10 తర్వాత ల్యాండింగ్ పై నిషేధం, అందుకని తర్వాత ల్యాండ్ అయింది. అన్ని పత్రిక పేరు చెప్పండి. ఇంకేముంది మన బూత్ పత్రిక. మరి వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఎక్కడున్నారో వాళ్ళకి తెలియదా? వాళ్ళు అందుకనే రాయలేదు కదా, తెలుసు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అయితేనే వాళ్ళకి తెలుస్తుందా సార్? వాళ్ళు చూడండి, నేటి నుంచి సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన, నిన్న పత్రిక ఇది. నేటి నుంచి చంద్రబాబు విదేశీ పర్యటన ఎక్కడికి? అదేం లేదు, ఏ దేశం లేదు. బ్యాంకాకా, బంగ్లాదేశా, లేదంటే బాలియా, లండనా, అమెరికానా? మరి రాయాలి కదా. మీరు బాలి అంటున్నారు. బాలికి ఇప్పుడు నిన్న వెళ్ళింది బాలి అని మాకున్న సమాచారం. మాల్టా దేశానికి సంబంధించినటువంటి స్పెషల్ ఫ్లైట్, ఇండియన్ ఫ్లైట్ కాదు, అక్కడి నుంచి వచ్చింది బాలి నుంచి స్పెషల్ ఫ్లైట్ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడి నుంచి తెప్పించుకొని శంషాబాద్లో మరి ఇండియాలో ఫ్లైట్లు ఏమైనా మరి లేదంటే ఆయన ఏమైనా కొనుక్కొని అక్కడ స్పెషల్ పెట్టుకున్నాడు మనకు తెలియదు. అక్కడి నుంచి తెచ్చుకొని నిన్న ఉదయం 10 గంటలకు వెళ్ళాడు, బాలి వెళ్ళాడు. మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, ఇవన్నీ రహస్యంగా ఎందుకు ఉంచుతున్నారు? మేము సమాధానం అడుగుతున్నాం, పౌరుడిగా సమాధానం చెప్పానండి. రెండో అంశం వచ్చేటప్పుడు అప్పులకు సంబంధించి 3 లక్షల కోట్లకు చేరువుగా అప్పు వెళ్ళింది. నిజంగా ఎంత దుర్మార్గం అంటే, ఒక రాష్ట్ర ప్రభుత్వం నాకు తెలిసి బహుశా ఈ దేశ చరిత్రలో పెద్ద రాష్ట్రాలు కూడా 3 లక్షల కోట్లు 18 నెలల కాలంలో 19 నెలల కాలంలో అప్పులు చేసినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. 19 కూడా పూర్తిగా 4వ తారీఖు 19,000 అవుతుంది. వెరైటీ ఏంటంటే దీంట్లో మంగళవారం 4,000 కోట్లు అప్పు చేసి చంద్రబాబు నాయుడు గారు కూడా మంగళవారం విదేశాలకు వెళ్ళిపోయాడు. 4 రోజుల టూర్. మంగళవారం 4,000 కోట్లు అప్పు చేసి 4 రోజులు విదేశీ పర్యటనకి వెళ్ళాడు. అదేంటో చెప్పట్లేదు ఏ విదేశీ వెళ్ళాడు. మరి 4,000 కోట్లు నిన్న మంగళవారం కదా అప్పు చేసి నిన్నే 4 రోజుల పర్యటన కూడా నిన్నే పోయారు. రెండోది ఏంటంటే మన దగ్గర 3,000 కోట్ల రూపాయలు డబ్బులు లేవు ఆరోగ్యశ్రీకి ఇవ్వడానికి, 3 లక్షల కోట్లు అప్పులు చేయడానికి ఉన్నాయి. మరి 3 లక్షల కోట్లు అప్పులు చేసి 3,000 కోట్ల ఆరోగ్యశ్రీకి ఎందుకు లేవు?
500 కోట్లు పెడితే ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది. 3 లక్షల కోట్లు అప్పు చేసాం, మెడికల్ కాలేజ్ కట్టలేం. ఫీజు రియంబర్స్మెంట్ సంవత్సరానికి 2,800 కోట్లు, 4 దఫాలుగా 4,700 కోట్లు ఇస్తే అయిపోతాయి. సంవత్సరానికి 3,000 కోట్లు కూడా లేదు ఫీజు రియంబర్స్మెంట్, కానీ 3 లక్షల కోట్లు అప్పులు చేసాం, డబ్బులు లేవంటాం. వసతి దీవెనకి 1,100 కోట్లు కావాలి, 1,100 కోట్లు 2 సంవత్సరాల నుంచి పెండింగ్, 3 లక్షల కోట్లు అప్పులు చేసాం. 1,500 రూపాయలు ఆడబిడ్డని తోడానికి డబ్బులు లేవు, 3 లక్షల కోట్ల అప్పులు మాత్రం చేసాం. 3,000 రూపాయలు నిరుద్యోగులు తోడానికి డబ్బులు లేవు, 3 లక్షల కోట్ల అప్పులు మాత్రం చేసాం. ఏం చేస్తున్నారు 3 లక్షల కోట్లు అంటే? రైతులకు ఉచిత పంటలు భీమా అవడానికి డబ్బులు లేవు, అప్పు మాత్రం 3 లక్షల కోట్లు 18 నెలలు 19 నెలల కాలంలో చేసాం. అదేవిధంగా రైతుకి పంట నష్టపరిహారం 2024లో అయితే ఇవ్వాల, 25లో అయినా ఇవ్వాల, 3 లక్షల కోట్లు అప్పులు చేసాం. మన 4,000 కోట్లతో 4 రోజులు విదేశీ పర్యటనకి వెళ్ళాం. మోందా తుఫాను బాధితులకి ఇచ్చారు. మోందా తుఫాన్ కాదు సార్, అంతకుముందు వచ్చిన తుఫాన్ సంగతి మీరు మర్చిపోయారు. 2024కే పంట నష్టపరిహారం ఇప్పటి వరకు ఇవ్వాల, ఈ 25 సంగతి దేవుడు ఎరుగు. రూపాయి కూడా ఇలా రాలేదు, ఒక్క రూపాయి ఇప్పటి వరకు ఏ రైతుకి పంట నష్టపరిహారంలో ఉచిత మేము పరిపాలన అద్భుతంగా చేస్తున్నామని ఇంకా చెప్పుకుంటున్నారంటే ఒక్క రూపాయి నష్టపరిహారం ఇవ్వకుండా కంటి ముందు జరిగిన నష్టాన్ని చూపించి. కాదండి, ఏది అద్భుతమైన పరిపాలన చేయటం అంటే ఏంటి? పక్కన తెలంగాణ రాజధానికి తండ్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక 90 సార్లు, కొడుకు ఇంకో 90 సార్లు, ఏదైతే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి 140 సార్లు వెళ్ళటమేనా అద్భుతంగా పరిపాలన చేసామంటే? ఇంకో సనాతన ఆర్టిస్ట్ నిన్న రాలా, ఆయన రావాలి కదా. నిన్న కనీసం ఎక్కడైనా కడుగుతాడేమో అనుకున్నాను నేను వచ్చి, ఎక్కడ కడగల, కనీసం మాదాపూర్లోనే కడిగాడలే తెలియదు, మరి కడగల. నిన్న మంచి రోజు, సో మంచి రోజు నిన్న అందరూ వెళ్ళాలి. కనీసం ఎమ్మెల్యేలు చాలా తెలివైన నటుడు అండి ఆయన. క్రిస్మస్ వేడుకలు జరుపుకోలేదు, ఇటు వైకుంఠ ఏకాదశి వేడుకలు, స్వామి దర్శనాలు, ఇవన్నీ కూడా కడగడాలు, ఇవన్నీ ఏం చేయలేదు. అంటే అంత బిజీగా ఉన్నారా? అంత బిజీ కాదు, రెండింటిని బ్యాలెన్స్ చేయాలి కదా. ఇంటిని బ్యాలెన్స్ కాదు, అంత బిజీగా ఉన్నారా? లేదంటే ఎవరి పాల్లో పేరుకేమో ఇక్కడ క్లియర్ గా ఏం లేదు సార్. వీళ్ళు 19 నెలల కాలంలో ఉల్ఫా గాళ్ళకి, ఉర్సా గాళ్ళకి, బఫూన్ గాళ్ళకి, లుల్లు గాళ్ళకి 99 పైసలకు భూములను దోచిపెట్టడం, లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి 50 కోట్ల రూపాయలు ఎకరం పొలం ఉంటే 50 లక్షలకో ఎంతకో దోచిపెట్టడం, ఈ దాంట్లో బిజీగా ఉండి దాని ద్వారా వచ్చినటువంటి డబ్బుల్ని విదేశాల్లో ఇన్వెస్ట్ చేయడానికి వెళ్ళారు. సింపుల్ పాయింట్, అంతకుమించి ఏం లేదు. అందుకని ఈ పర్యటన గోప్యంగా ఉంచారనేది దీనిలో ఉన్నటువంటి మతలబు. మీకైతే మాత్రం ఒక్క విషయంలో హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను సార్. లోకేష్ గారు విదేశీ పర్యటనలకు అత్యంత రహస్యంగా వెళ్ళారు అన్న అంశం గురించి మీరు మాట్లాడుతున్న సమయంలో ఎక్కడా నోరు జారకుండా పర్ఫెక్ట్గా మాట్లాడుతూ వచ్చారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు లోకేష్ గారు మాట్లాడిన సంస్కారహీనమైన మాటలు లోకేష్ గారికి అది కూడా పంపించి వినిపించండి, అది కరెక్టా కాదా కూడా ఆలోచించు. లంభాష ముంభాష మాట్లాడాడు కాబట్టి అతని సంస్కారం ఇక అతనికే వదిలేస్తున్నా. అతను ఏ విధంగా పెంచారనే దానికి అది ఒక నిదర్శనంగా నేను వదిలేస్తున్నా. అదే మాటలు నా దగ్గర ఉంది ఈ రోజు నేను, కానీ ఈ ప్లాట్ఫామ్ మీద వీడియో అలానే ఉంది. ఎందుకు లండన్ డాష్ కోసం వెళ్ళాడని మాట్లాడాడు. జగన్ గారు లండన్ పర్యటన వెళ్తే, అది కూడా పిల్లల దగ్గరికి వెళ్తే లండన్ మాట్లాడినటువంటి గలీజ్ మాట. అందుకని నేను ఆయన గలీజ్ శాఖ మంత్రి అని అనలా, ఎందుకంటే రాష్ట్రంలో గలీజ్ శాఖ అనేది ఏది లేదు కాబట్టి, అన్ని మంచి శాఖలే కాబట్టి గలీజ్ శాఖ నేను మాట్లాడలా. ఆయన వ్యక్తిత్వం అలాంటిది కాబట్టి ఏదైతే నారా లోకేష్ నేను ఆ వీడియో కూడా నాకు వినిపించడం ఈ ప్లాట్ఫామ్ మీద, ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్ మీద అలాంటి ముంభాషలు లంభాషలు వినిపించకూడదనే ఉద్దేశంతో నేను వినిపించలే. ఇప్పటికీ ఆ వీడియో అలానే ఉంది, కానీ మేము కూడా అడగొచ్చుగా. మేము అలా అడగలా, మంత్రి కనపట్ల, అతనికి ముఖ్యమంత్రి కనపట్ల, ఏ దేశం వెళ్ళాడో చెప్పకపోతే ఎట్లా? రేపొద్దున అక్కడ ఏమన్నా ఇబ్బంది అయితే ఎవరిది? మా రాష్ట్ర ప్రజలకే కదా నష్టం. ఇది మేము అడుగుతుంటే దానికి సమాధానం చెప్పకుండా అంటే ఎలా? సో దీన్ని అడిగినందుకు వాళ్ళు ఇప్పటికైనా సమాధానం చెప్తారా లేదు వేచి చూడాలి. రైట్.